వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన పూర్తి చేసుకుని తిరిగి విజయవాడ వస్తుండగా మార్గమధ్య సంతమంగళూరులోని రోడ్డు ప్రక్కన చిన్నపాటి టీ దుకాణంలో టీ తాగాను. అక్కడ సామాన్య ప్రజల మధ్యలోనే టీ తాగుతూ మమేకమై మాట్లాడాను. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన బాగుందని, గత వైసీపీ ప్రభుత్వంలో కష్టాలు ఇబ్బంది పడ్డామని ప్రజలు వ్యక్తపరిచారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం వెలకట్టలేనిదని పలువురు మాదిగ పోరాట సమితి నాయకులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేశారు. గాంధీ బొమ్మ సెంటర్ లో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సనమండ ఎబినేజర్, పసుపులేటి రాజేష్ కన్నా, పసుపులేటి చిన్నబాబు, కందవల్లి వాసు, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ విధంగా సంతోషంగా ఉన్నా అంటే కృష్ణమాదిగ యొక్క 30 సంవత్సరాల ఎనలేని విశ్రాంతి లేకుండా చేసినటువంటి పని, ఆయన అలుపెరగకుండా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలైన అపవాదులు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి మరి ఇరుకులు కలిగినా ఖచ్చితంగా ఆయన నిలవబడి ఆకారం వరకు పోరాడి ఈరోజు ఈ యొక్క గొప్ప విజయాన్ని మాదిగలకు అందించినందుకు మొట్టమొదటిగా మందశ్రీ కృష్ణమాదిగ గారికి, మరి పాలకుల్లో ఉన్నటువంటి మాదిగలందరి తరపున, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి మాదిగలందరి తరపున, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్న మాదిగలందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మొట్టమొదటిగా కృషితో వచ్చినటువంటి ఇది ఉందో ఈ ఫలాలు అందరికీ అందే విధంగా ఇప్పుడు మన రక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ ఫలాలను అందరికీ అందించే విధంగా మనం ఎడతెరిపి లేకుండా కృషి చేసి ఏదైతే ఆశించి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మనం తెచ్చుకున్నామో దాన్ని సఫలీకృతం కావడానికి మన వంతు కృషి మనకు 100% అందరం చేయాలని తెలియచేస్తూ ఈ యొక్క సెలబ్రేషన్ ద్వారా మాదిగలు ఇంకా అభివృద్ధి పొందడానికి ఉద్యోగాలలో, రాజకీయంగాను, విద్యాపరంగాను అన్ని విధాలుగా అభివృద్ధి పొంది మేలుకరమైన పరిస్థితిలో ఉండాలనే ఉద్దేశంతో కృష్ణన్న చేసినటువంటి ఆ గొప్ప పోరాటానికి గుర్తుగా ఈరోజు అందరం కలిసి, పెద్దలు అందరం కలిసి, ముఖ్యులైనటువంటి కొంతమంది ఇంకా చాలామంది రావాలి, అయితే ముఖ్యులైనటువంటి వారు కొందరు కలిసి ఈరోజు కేక్ కట్ చేస్తున్నాం. కనుక ఈ యొక్క విజయ సంకేతాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకుని ఒక అద్భుతమైనటువంటి గొప్ప మీటింగు పాలకొల్లు, మరి పాలకొల్లు పట్టణ ప్రజలందరితో, మన పరిసర ప్రాంత ప్రజలందరితో గొప్ప మీటింగ్ ఏర్పాటు చేయబోతుంది తొందరలోనే. అది ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి, విజయోత్సవాన్ని జరిపించుకోవడానికి ఇది శ్రీకారం అని సభాముఖంగా, మీడియా పూర్వకంగా, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో
ఈ రిజర్వేషన్ పోరాటంలో తోడ్పాటు చేసినటువంటి రాజకీయపరమైనటువంటి అన్ని పార్టీల వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసాపురం పట్టణం 12 మరియు 13 వార్డులలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్, జక్కం శ్రీమన్నారాయణ, తుమ్మ భాస్కర్ నాయుడు, కొల్లి పెద్దిరాజు, జగన్, రమేష్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు జన సైనికులు, వీర మహిళలు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాజిక భద్రతా పెన్షన్లు అర్హులందరికీ 99% పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ విజయసారథి తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో పట్టణంలో 2,51,00,00,000 రూపాయలు అందించినట్లు తెలిపారు. పాలకులు పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడగానే పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో సామాజిక భద్రతా పెన్షన్లను పెంపుదల చేసి మన సచివాలయ సిబ్బంది ద్వారా ఆ పెన్షన్లన్నీ అందజేయటానికి జూన్ నెలలో కూడా జూన్ పెన్షన్ జూలై 1ను కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఆగస్టు 1ను కూడా పెన్షన్ డిస్పర్స్ చేయటం జరిగింది. దానిలో భాగంగా మన పాలకులు పురపాలక సంఘంలో దాదాపుగా 99% ఒక్క రోజులోనే పెన్షన్ డిస్పర్స్ చేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఏ ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ సామాజిక భద్రతా పెన్షన్ని, ఈ వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, డిజేబుల్డ్ పెన్షను, హెల్త్ రీత్యా పూర్తిగా డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా 15,000 చేసిన ఆ పెన్షన్ అన్నీ కూడా మనం నిన్నటి రోజున అనగా 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మన పాలకొల్లు శాసనసభ్యులు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పాలకొల్లు పట్టణంలో సక్సెస్ఫుల్ గా ఒక్క రోజులోనే 99% పూర్తి చేయటం జరిగింది. గతంలో మాదిరి కాకుండా ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో పూర్తి చేయటానికి సహకరించిన లోకల్ ప్రజలకి, నాయకులందరికీ కూడా, ప్రజలకి కూడా, పెన్షన్దారులు, లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాలకొల్లు పట్టణంలో 5,941 పెన్షన్ గాను మనం 5,870 ఆల్రెడీ 2 కోట్ల, సుమారుగా 2,51,80,500 రూపాయలని ఆల్రెడీ నిన్నటి రోజున డిస్పర్స్ చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా ఇంత చక్కగా ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ కూడా ఉపయోగించుకుని పురపాలక సంఘంతో సహకరించినందుకు పురపాలక సంఘం తరఫున ప్రభుత్వం వారికి, అలాగే ఇక్కడ ప్రతినిత్యం మాకు వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి అందరికీ కూడా మరి ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మొగల్తూరు మండలంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్, పొత్తూరి రామరాజు, జనసేన కార్యకర్తలు, నాయకులు మరియు జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యత గురించి గౌరవ ముఖ్య అతిథులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు మాట్లాడుతూ, పుట్టిన ప్రతి బిడ్డకి తల్లిపాలు తప్పనిసరిగా అందించాలని, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు బాగా ఉపయోగపడతాయని, తల్లిపాల విశిష్టత గురించి అంగన్వాడీ సిబ్బంది తమ పరిధిలోని తల్లులందరికీ గర్భం దాల్చిన నాటి నుండి చెప్పాలని ప్రసంగించారు. అనంతరం శాసనసభ్యులు వారిచే తల్లిపాల వారోత్సవాలు మరియు బాల్య వివాహాల నిర్మూలనపై పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది. కార్యాలయం నందు గర్భవతులకు శ్రీమంతులు నిర్వహించడం జరిగినది. 6వ నెల పిల్లలకు అన్నప్రాసనలు చేయడం జరిగింది.
తల్లిపాల వారోత్సవాల గురించి ప్రజలలో అవగాహన నిమిత్తము శాసనసభ్యులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మూగజీవాలను ప్రతి ఒక్కరూ ఆదరించవలసిన అవసరం ఉందని బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు జక్కంపొడి కుమార్ తెలిపారు. పాలకొల్లు వెంకటేశ్వర కాలనీలో ఆంబోతు లేవలేని పరిస్థితిలో ఉంటే తక్షణం వైద్యులను సంప్రదించి నర్సాపురం తరలించారు. ప్రభుత్వం మూగజీవాల సంరక్షణ కోసం లక్షలు ఖర్చు చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అంబులెన్స్ కోసం పశువర్ధక శాఖ అధికారులకు ఫోన్ చేస్తే వాహనం పనిచేయడం లేదని చెప్పడం దారుణమన్నారు. టాటేసి వ్యాను టాటేసి అమ్మా చెప్తున్నారు అదిగో వెనకొచ్చా చెరుగట్టు ఆదిత్య కాలనీ దగ్గర ఉన్నటువంటి ఒక ఆంబోతు సుమారుగా 15 రోజుల నుంచి కాలికి దెబ్బ తగిలి ఆ మేకేదో గుచ్చుని కాలుకి దెబ్బ తగిలి ఇక్కడ ఒక పక్కన ఉండడం జరిగింది. దీన్ని గుర్తించి వెంకటేశ్వరరావు గారు ఆయన కాలనీ వాస్తవులు ఆ 15 రోజుల నుంచి దానికి మేత పెట్టడం ఎన్ని పెట్టడం చేయడం జరుగుతుంది. అలాగే మా శర్మ గారు అయినటువంటి ఈయన కూడా వచ్చి దానికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయడం ఇవన్నీ చూసి నిన్న రాత్రి ఆయన నాకు ఫోన్ చేసి సార్ ఇక్కడ ఆంబోతు ఇలా ఉండిపోయింది చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పి అంటంతో మన పాలకొల్లో ఏమేం చేయను అని అతని ద్వారా నర్సాపురం మారోడీస్ని సంప్రదించి అక్కడికి తరలిస్తున్నాం. దీనికి యానిమల్ సంబంధించినటువంటి మనీష్ ఎప్పటి నుంచో కూడా ఎక్కడైనా సరే పాలకొల్లగా చుట్టుపక్కల ఎక్కడ ఏం జరిగినా సరే జంతువులకి ఇమ్మీడియట్లీ రీసెంట్గా కూడా మీరు అక్కడ ఫ్లడ్స్ వస్తే ఆ ఏరియాకి పడవ మీద రిస్క్తో ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ వేసుకుని ఆ కుక్కలకి మూగజీవాలకి మేత ఇవ్వడం ఫీడింగ్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు పొద్దునుంచి కూడా ఇతను స్పందించి ఇక్కడే ఉండి
దాన్ని ఇమ్మీడియట్గా మేము 1962కి గవర్నమెంట్ అంబులెన్స్ ఫోన్ చేస్తే నాకు తెలియకుండా ఈయన తెలియకుండా నేను ఫోన్ చేసాం. కనీసం రెస్పాన్స్ వస్తున్నాం అని చెప్పారు. కానీ ఇప్పుడు మార్నింగ్ మేము 11 గంటల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు సుమారుగా 6:15 అయింది. ఇప్పుడు దాకా రెస్పాన్స్ లేదు. ఇప్పుడే ఫోన్ చేస్తే వెహికల్ పని చేయట్లేదు అంటున్నారు. కొన్ని లక్షలాది రూపాయలతో ఒక్కొక్క వెహికల్కి ఖర్చు పెడితే దాన్ని కనీసం మెయింటెనెన్స్, ఒక క్లీనింగ్ కానీ దాంట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి దాన్ని మనం ఎవరం కూడా మోసి పెట్టలేం కనుక ఆ లిఫ్ట్ ద్వారా తీసుకెళ్ళి లోపల పెట్టి ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ చెయ్యాలి. కనీసం మన వాళ్ళ వెటనరీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారో తెలియదు. ఆ వెహికల్స్ అనేది కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జిల్లాకి ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇవ్వడం జరిగింది. ఇవాళ అన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఆ లిఫ్ట్ పనిచేయదు. ఆ స్టాఫ్ 4 సిబ్బంది ఉంటారు. ఆ జీతాలు ఎందుకు ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో ఎవరికీ తెలియదు. గవర్నమెంట్కి ఇప్పుడు కూడా మేము దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుందాం అనుకున్నాం. పొద్దున కూడా వాళ్ళకి చెప్పినా కూడా ఏ విధమైన స్పందన లేదు. కాల్ సెంటర్ ఫోన్ చేస్తే ఇది మాది కాదు, ఇంకోళ్ళు అలాగా కన్సెప్ట్ 4 డిపార్ట్మెంట్లు పై అథారిటీలు చేసిన ఎవరు రెస్పాన్స్ అనేది లేదు. ఎందుకు పొద్దున్న నమస్తే అండి, నా పేరు మనీష్. నేను నెస్ట్ కన్జర్వేషన్ సొసైటీ అండ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఇట్లా మూగజీవాలకి ఎప్పుడన్నా రోడ్ మీద యాక్సిడెంట్స్ అయితే మేము వాటికి ట్రీట్మెంట్ చేపిస్తుంటాం. దాంట్లో భాగంగా ఈ ఎద్దుకి కాలుకి దెబ్బ తగ్గడం వల్ల కాలు మొత్తం స్వెల్లింగ్ అయిపోయిందండి. ఇది 15 రోజులుగా ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఇది అవ్వదు అని చెప్పి మేము దీన్ని గోశాల షిఫ్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి మేము 1960 కాల్ చేస్తే వాళ్ళు ఎక్కువ పంపిస్తాం అని చెప్పి ఇప్పటిదాకా పంపించకపోయేసరికి కమిషనర్ కాల్ చేస్తే మాకు ఒక జేసీబీ పంపించడం జరిగింది. మేము ఇప్పుడు దీన్ని సురక్షితంగా గోశాలకు షిఫ్ట్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గురువారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మొదటి నెలలోనే ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా పెన్షన్ల సొమ్ము పెంచి అందిస్తున్నాం. వృద్ధులు, వితంతువులకు 3,000 నుంచి 4,000, దివ్యాంగులకు 3,000 నుంచి 5,000, దీర్ఘకాలిక రోగులకు మంచంపై నుంచి కదలలేని వారికి 15,000 ఇస్తున్నాం. ఎన్నికలలో ఒకటే చెప్పాం, ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదరణ గురవుతున్న వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృద్ధులు, వితంతువులకి 3,000 పింఛన్ని 4,000 రూపాయలకి పెంచిస్తామని, అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ 3,000 పింఛన్ని 6,000 రూపాయలకి పెంచి ఇస్తామని, ఎవరైతే బెడ్ రీడింగ్ మరి దీర్ఘకాలికమైన వ్యాధులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని ఏదైతే ఎన్నికల ముందు మేము చెప్పామో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మొన్న జూలై 1వ తేదీన రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఖజానా ఖాళీగా ఉన్నా, 14 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఆ 1వ తేదీన ఆ 3,000 రూపాయలు పెంచిన 4,000 రూపాయలు పెంచి, అది కూడా ఆ ఒక్క జూలై నెల నుంచే కాదు, ఎప్పుడైతే మేము మాట ఇచ్చామో ఏప్రిల్, మే, జూన్ 3 నెలల బకాయి 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు మొన్న జూలై 1వ తేదీన ఆ వృద్ధులకి, వితంతులకి అందజేసినటువంటి పరిస్థితి. చాలామంది అన్నారు ఆ రోజు కేవలం ఎన్నికల ప్రచారంలో భాగంగానే వీళ్ళు పెన్షన్ పెంపు చెప్తూ ఉన్నారు తప్ప ఇది అమలు కాదని ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి 2,000 రూపాయల పింఛన్ని 3,000కి పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది ఆ 1,000 రూపాయలు పెంచడానికి. అప్పుడు 250, అప్పుడు 250, అప్పుడు 250. అట్లా ఒక్కసారి పెంపు లేకపోవడం వల్ల ఆ రోజు 30,000 రూపాయలు 5 సంవత్సరాలు ఒక్కొక్క వృద్ధుడు, వితంతుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో నష్టపోయినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి ఇబ్బంది లేకుండా అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే వాళ్ళకి ఆ పెంచినటువంటి పింఛన్ అందించే మాట నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, రెండవది ఆ రోజు మా మీద కూడా ఒక అసత్యమైన ప్రచారం, రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు పింఛన్ల కోసం పంచాయతీ ఆఫీసుల దగ్గర, బ్యాంకుల దగ్గర, సచివాలయాల దగ్గర పడిగాపులు కాయాలని చెప్పారు. కానీ మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి జూలై 1వ తేదీ కానీ, ఈరోజు ఆగస్టు 1వ తేదీని కానీ ఇవాళ పింఛన్లే ఇంటింటికి పట్టుకెళ్ళి ఈరోజు ఆ గడప దగ్గరే ఎట్లా అందజేస్తున్నామో మీరే చూస్తూ ఉన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సైతం ఇవాళ ఇంటికి వెళ్ళి పింఛన్లు అందజేస్తున్నామని అంటే వైఎస్ఆర్సీపీ ఎటువంటి అబద్ధాలు, ఎటువంటి అసత్యాలు ప్రచారం చేసిందో ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే
ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని ఈ 2 నెలలు కూడా ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పింఛన్లు ఇవ్వండి అని చెప్తే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని వడగాల్పుల్లో ఆ రోజు తీవ్రమైనటువంటి ఎండల్లో ఆ రోజు పంచాయతీలకి, సచివాలయాలకి 1 నెల తిప్పాడు. మళ్ళీ బ్యాంకుల చుట్టూ ఇంకొక నెల తిప్పాడు. దగ్గర 34 మంది ఆ వడగాల్పులకి చనిపోయినటువంటి దుస్థితి ఆ రోజు చూసాం. మానవత్వం లేనిటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మనందరం కూడా చూడడం జరిగింది. అంచేతే అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఉంటాకి అర్హత ఉందా లేదా అని వేళ ప్రజలు కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉంటే మరి ప్రజలకి ఎంత చేటు జరుగుతుందో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మేము పెంచినటువంటి పెన్షన్లు నేనే మొన్న చూశాను. ఈవేళ 4,000 రూపాయలు నెలకి 4,000 అంటే సంవత్సరానికి దగ్గర 48,000 రూపాయలు. సంవత్సరానికి 48,000 రూపాయలు అని అంటే నాకు తెలుసుండి మేము డెల్టా అంటే ఇంక ఈ ప్రాంతంలో అయితే అంత కూడా రాదేమో కానీ నాకైతే 2 ఎకరాల పంట మా గోదావరి డెల్టాలో 2 ఎకరాల మీద 48,000 వస్తే గొప్ప పంట. అంటే 6 కాలం కష్టపడినా 48,000 2 ఎకరాల మీద రాదు. కానీ ఈవేళ మేము ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల్ని ఆదుకోవాలనేటువంటి తలంపుతో 48,000 సంవత్సరం అంటే 2 ఎకరాల పంట ఈవేళ అతనికి ఇస్తున్నాం. 2 ఎకరాలంటే మా ఏరియాలో అయితే 50 లక్షలు ఎకరం. అంటే 2 ఎకరాలంటే ఈవేళ 1 కోటి రూపాయలు. అంటే 1 కోటి రూపాయలు విలువైనటువంటి భూమి మీద ఎంత ఇన్కమ్ వస్తుందో అంత మరి ఆ వృద్ధులకి, వితంతులకి మేము సాయం అందిస్తున్నామంటే ఒక 2 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెట్ట చూస్తున్నట్లయితే మీకు 5 ఎకరాలు వాల్యూ చేస్తుంది ఇక్కడ. అంటే మాగాణిలో అయితే ఒక 2 ఎకరాలు, మెట్టలో అయితే ఒక 5 ఎకరాలు ఈవేళ ఆ వృద్ధులకి, వితంతులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లే అని చెప్పి ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా చూశారు ఏదైతే ఈవేళ పెన్షన్లు మొదలుపెట్టిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకే దగ్గర 90% మరి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ పంపిణీ పూర్తయిందని అంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటే, పరిపాలనా దక్షుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఫలితం అట్లా ఉంటుంది. ఎందుకంటే గతంలో దగ్గర 1,50,000 నుంచి 2 లక్షల మంది పెట్టుకుని వాళ్ళు ఇంటింటికి పంపిణీ చేస్తే 3 రోజులు పట్టేది, 4 రోజులు పట్టేది. కానీ ఈరోజు మధ్యాహ్నం అంటే వితిన్ 5 అవర్స్ 6 అవర్స్ లోపలే 90-95% మందికి పెన్షన్ అందజేస్తూ ఉన్నారంటే అది ఈవేళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఘనత అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మట్టితో కోట లింగాలను తయారు చేస్తున్న మహిళలకు యునైటెడ్ కాప్ సర్వీస్ క్లబ్ సభ్యులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముచ్చర్ల సంజయ్, గవర్నర్ పెనుమాక రామ్మోహన్, జక్కంపూడి మదన్ ప్రసాద్, ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చూడండి ఈరోజు యూకేఎస్సీ పాలకొల్లు ఆధ్వర్యంలో
ఇక్కడ మరి మట్టితోటి కోటి శివలింగాలు తయారు చేయాలనే సంకల్పంతో మరి గతం ఓం నమ శివాయ ఈరోజు ఇక్కడ యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా ఇక్కడ కోటి శివలింగాలు మట్టితోటి తయారు చేయాలన్న సంకల్పంతో సుమారుగా ఇక్కడికి ఉన్న భక్తులు సుమారుగా ఇప్పటికి 1,15,000 శివలింగాలు మట్టితో తయారు చేయడం జరిగింది. మరి ఎంతో భక్తి సంకల్పంతో వారు ఇక్కడ ఈ ప్రకృతి వాతావరణమైన స్వయంగా మట్టితోటి తయారు చేయడం అనేది చాలా విశేషం. మరి ఆ భక్తుల్ని ఆ క్లబ్ ఔదార్యాన్ని చాటుకొని మాకు చేసే కార్యక్రమాల్లో ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ శివలింగాలు తయారు చేసే వారందరికీ కూడా పళ్ళు పంపిణీ కార్యక్రమం మొదటగా జరిగింది. మరి యూకేఎస్సీ 2024-25 టీము ఈ దైవ కార్యక్రమంతో మొదలుపెట్టినందుకు ఇక్కడ మాకు ఈ అవకాశం కల్పించిన ఈవో గారైన ముచ్చర్ల శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమ శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయం నందు కోటి లింగాల తయారు చేయు సందర్భంలో మన పాలకొల్లు నుండి 1,00,000 కోటి లింగాలు తయారు చేస్తున్నారు భక్తులు. వివిధ గ్రామాల నుండి వచ్చి కూడా ఈ కోటి లింగాలు తయారు చేయుటలో పాల్గొనడం జరుగుతున్నది. వారికి ఈరోజు యునైటెడ్ ఇంటర్నేషనల్ క్లబ్ సర్వీస్ క్లబ్ వారు మొట్టమొదటిగా కమిటీ నూతనంగా ఏర్పడినటువంటి సందర్భంలో మొట్టమొదటి కార్యక్రమంగా ఈ భక్తులకు ఫ్రూట్స్ పంచిపెట్టడం జరుగుతున్నది. ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో కోట్లింగాలలో పాలు పంచుకోవడం ఒక వ్యక్తి అయితే, మరియు యునైటెడ్ సర్వీస్ క్రాప్ క్లబ్ తరఫున ఈ భక్తులకి పళ్ళు పంచిపెట్టడం అన్నది మరొక సంతోషంగా నాకు ఆనందంగా ఉన్నందున నమస్కారం అండి. ఈ భారతీయ కోటి లింగాల తయారీకి పాల్గొని నుంచి 1,00,000 లింగాలు తయారు చేద్దామని అనుకున్నామండి. అప్పుడే 2 నెలల నుంచి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. దిగ్విజయంగా భక్తులందరూ వచ్చి 1,10,000 ఈ రోజుకి పూర్తి చేశారంటే మామూలు విషయం కాదండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా సర్వీస్ని గుర్తించి యునైటెడ్ కాపు సర్వీస్ ఇంటర్నేషనల్ సర్వీస్ వాళ్ళు సంఘం వాళ్ళు వచ్చి మాకు ఇవాళ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు. ఏం చెప్తాను, పాలకులు క్షీరారామలింగేశ్వర గుళ్ళో అండి వేళ మట్టి నెలల మట్టి 2 నెలల మట్టి జరుగుతుంది. అది అందరి వల్ల సాధ్యం కదండి, మొత్త సురేఖ వల్ల బాగా సాధ్యమైంది. అది బాగా జరిగింది. అందరూ కూడా సహకరిస్తున్నారు. మీ కాపు సంఘం కూడా వచ్చి ఫ్రూట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే జ్ఞానామృతం కూడా చేస్తున్నాం. మధ్య వేళ బాగా జరగాలని ఇంకా అన్ని బాగా అవ్వాలని కోరుకుంటున్నాం. నర్సాపురం రాయపేటకు చెందిన కేసరి యోక్షిత్ బాబీ గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవల కరోనా సమయంలో అతని తండ్రిని కోల్పోవడంతో అతని తల్లి టైలరింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అతని తల్లి అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడం వల్ల కొవలి ఫౌండేషన్ ఆశ్రయించగా యోక్షిత్ హాస్టల్ ఫీజు నిమిత్తం ఈ రోజు కొవలి ఫౌండేషన్ 2వ వార్షికోత్సవం సందర్భంగా 20,000 రూపాయలు హాస్టల్ ఫీజు నిమిత్తం 20,000 రూపాయలు కొవలి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి నిమ్మకాయల నీలిమాదేవి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగినది. ఆమె మాట్లాడుతూ తన తమ్ముడు కొవలి ఫౌండేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు గారు సుమారు 2 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆయన కుమార్తె చిరంజీవి శ్రియా షణ్ముఖి పుట్టినరోజు కొవలి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శంకు భాస్కర్ నాయుడు, నంద్యాల బాబు, ఆరేటి వేణు, కోటిపల్లి బ్రహ్మానందం, గుగ్గిలపు బుజ్జిబాబు,
కోటేపల్లి రాంబాబు, మల్లాడి మూర్తి, రేవు పద్మారావు, నండ రామకృష్ణ, అన్నంనీడి వాసు, అండ్రాజు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు వెలువడడంతో పాలకులను టీడీపీ, జనసేన, బీజేపీ, మాదిగ పోరాట సమితి నాయకులు, ప్రధాన మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు మోడీ గారు కూడా కనపట్లేదు. ఎక్కడున్నారండి మోడీ గారు కూడా కనపడతలేదు. మోడీ గారు కూడా రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఈరోజు మరవలేని రోజు. ఎందుకంటే కృష్ణన్న గారు ఇచ్చుము స్టార్ట్ చేసి 1994 నుంచి ఇప్పుడు సుమారు 30 సంవత్సరాలు అవుతుంది ఈ ఇచ్చుమ పోరాటంలో. ఈ ఇచ్చుమ పోరాటంలో చాలా ఇబ్బందులు, చాలా అండగా నష్టచేస్తాం, చాలా ఇబ్బంది పడటం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఎస్సీ వర్గీకరణ మన లక్ష్యం అని చెప్పేసి 30 సంవత్సరాల ఆకాంక్షగా ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో వ్యతిరేక ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టి, ఎంఆర్పీఎస్ నాయకత్వం ఇబ్బంది పెట్టి జైలుకి ఏంటి ఈరోజు కూడా కోర్టులు తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమన్నా మాకు ఏజెండా చెప్పింది నరేంద్ర మోడీ గారు విశ్వరూప మహాసభకు వచ్చి లక్షలాది మంది ఎదురుకుండా ఒకే ఒక మాట అన్నారు, నేను ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నానని చెప్పి డైరెక్ట్గా మందకృష్ణ గారిని నరేంద్ర మోడీ గారు కౌగులించుకుని ఆనంద బాష్పాలు చెప్తున్నాయి. లక్షలాది మంది ఎదుర్కొంటే కన్నా కృష్ణ నేనున్నాను, ఎస్సీ వర్గీకరణకి ఒక కమిటీ చేస్తానన్నాడు. ఆయన ఉన్న ప్రకారంగానే ఎంటెక్ కమిటీ చేశాడు. ఆ కమిటీ ప్రకారంగా 7 జడ్జిమెంట్ కూడా మాకు ఎంఆర్పీఎస్ నాయకత్వానికి అనుకూలంగా వచ్చింది. ఏది ఏమైనా ఆయన ఇచ్చిన నమ్మకాన్ని, ఆయన తీసుకున్న చెరువుని తీసుకుంటే నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు కృతజ్ఞతలుగా ఆయనకి ఎప్పుడు కూడా ఉంటామని చెప్పి మా ఎంఆర్పీఎస్ నాయకత్వం తెలియజేస్తాను. అలాగే ఎక్కువ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఎంఆర్పీఎస్ నాయకులు కూర్చోబెట్టి ఎస్సీ వర్గీకరణ గతంలో నేను చేస్తాను, ఈసారి నేను కంపల్సరీ వర్గీకరణ చేస్తానని అదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నారని చెప్పి ఆయన ఏది ఏమైనా ఈరోజు జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చిందంటే కారణం ఏంటంటే ఈరోజు
పాలకొల్లు పట్టణంలో నిజంగా మా సోదరులను చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిక్ గారు, అలాగే వారితో పాటు మా పాలకొల్లు పసుపులేటి చిన్నబాబు, అలాగే మా భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి మా పసుపులేటి నందబాబు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఈ ఎస్సీ వర్గీకరణకు కృషి చేయడం జరుగుతుంది. అలాగే గతంలో మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాదిక్ కలిసినప్పుడు ఆయన ఉద్రేకాలతో సార్ మేము ఎస్సీలందరం కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆయన యొక్క సమస్యలు చెప్పినప్పుడు ఆయన భుజం తట్టి నీకెందుకు నేనున్నాను, మన ప్రభుత్వం రాగానే ఎస్సీలని వర్గీకరణ నేను చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే గతంలో కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ ఎస్సీ వర్గీకరణ జరిగింది. మళ్ళీ దురదృష్టశాత్తు కొన్నాళ్ళు ఇబ్బంది అయినా మళ్ళీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అలాగే మా ప్రియతమ మన మంత్రివర్యులు భూపతిరా శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మన తెలంగాణ అయినటువంటి మన సంజయ్ గారు, అలా వీళ్ళందరూ సర్వతో ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చాలా ఫాస్ట్ గా సుప్రీంకోర్టులో ఓకే అయింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో 22 సంవత్సరాలుగా పూడిపోయిన దమ్మయ్య పూర్తి డ్రైన్ ప్రక్షాళనం చేపట్టారని టీడీపీ రాష్ట్ర నాయకులు కర్నేని గౌరీనాయుడు తెలిపారు. 12వ వార్డులో మురుగునీటి పారుదలకు ఆటంకాలు లేకుండా పూడికతీత పనులు చేపట్టారని తెలిపారు. పాలకొల్లు పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడగానే పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో సామాజిక భద్రతా పెన్షన్లను పెంపుదల చేసి మన సచివాలయ సిబ్బంది ద్వారా ఆ పెన్షన్లన్నీ అందజేయటానికి జూన్ నెలలో కూడా జూన్ పెన్షన్ జూలై 1ను కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఆగస్టు 1ను కూడా పెన్షన్ డిస్పర్స్ చేయటం జరిగింది. దానిలో భాగంగా మన పాలకొల్లు పురపాలక సంఘంలో దాదాపుగా 99% ఒక్క రోజులోనే పెన్షన్ డిస్పర్స్ చేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఏ ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ సామాజిక భద్రతా పెన్షన్ని, ఈ వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, డిజేబుల్డ్ పెన్షను, హెల్త్ రీత్యా పూర్తిగా డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా 15,000 చేసిన ఆ పెన్షన్ అన్నీ కూడా మనం నిన్నటి రోజున అనగా 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మన పాలకొల్లు శాసనసభ్యులు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పాలకొల్లు పట్టణంలో సక్సెస్ఫుల్గా ఒక్క రోజులోనే 99% పూర్తి చేయటం జరిగింది. గతంలో మాదిరి కాకుండా ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో పూర్తి చేయటానికి సహకరించిన లోకల్ ప్రజలకి, నాయకులందరికీ కూడా, ప్రజలకి కూడా, పెన్షన్దారులు, లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాలకొల్లు పట్టణంలో 5,941 పెన్షన్ గాను మనం 5,870 ఆల్రెడీ 2 కోట్ల సుమారుగా 2,51,80,500 రూపాయలని ఆల్రెడీ నిన్నటి రోజున డిస్పర్స్ చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా ఇంత చక్కగా ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ కూడా ఉపయోగించుకుని పురపాలక సంఘంతో సహకరించినందుకు పురపాలక సంఘం తరఫున ప్రభుత్వం వారికి, అలాగే ఇక్కడ ప్రతినిత్యం మాకు వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి అందరికీ కూడా మరి ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇటీవల భారీ వర్షాల వల్ల ఎలమంచిలి మండలం బడవా గ్రామం ముంపునకు గురైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు మూగజీవాలకు పశుగ్రాసం ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టారు. ఎలమంచిలి మండలం టీడీపీ పార్టీ అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మూగజీవులను ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సుమారు 6 టన్నులు 250 బ్యాగ్స్ పశుగ్రాసాన్ని రైతులకు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఒకసారి
ఈరోజు బాడవా గ్రామంలో ఏదైతే మన అకాల వరదలు రావటం, ఈ వరదలకి ఈ యొక్క గ్రామం పూర్తిగా నీటి ములగటం, అదేవిధంగా ఏదైతే మనుషులకి ఎంత ఇబ్బంది కలిగిందో అదేవిధంగా మూగజీవాలైన మన పశువులకు కూడా కనీసం వాటికి ఒక గడ్డి లేకుండా ఇబ్బంది, పశువులకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. ఇదంతా ఏదైతే మన ఉమ్మడి ప్రభుత్వానికి మన అందరి ప్రీతమ నాయకులు ఉమ్మడి మినిస్టర్ అటువంటి ఆయన మన ఎమ్మెల్యే రామనాయుడు గారి దృష్టిలో పెట్టడం, ఆయన వరదలకి కనకాలంక, పెదలంక, దొడ్డిపట్ల ఇవన్నీ సందర్శించినప్పుడు అదేవిధంగా మన బాడవా కూడా వచ్చి చూశారు, రైతులు బాధలు కూడా చూశారు. ఆయన దృష్టిలో పెట్టిన తర్వాత ఏదైతే పశువుగాసం కంపల్సరీగా పశువులు కావాలి, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టిలో ఉండడం వల్ల ఇవన్నీ ఏదైతే రైతులకు పంచిపెట్టడానికి వచ్చిన మా మండల నాయకులకు అందరికీ కూడా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి అందరికీ కూడా, అదేవిధంగా సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మా పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమం, ఎందుకంటే రైతులకి ఈ ప్రభుత్వం ఒక భరోసా, అంటే మనుషులకే కాదు పశువులకు కూడా ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం అని ఒక ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఏం చేతంటే ఈవేళ ఈ పశువుగాసాన్ని ఇంచుమించు 6 టన్నులు పశుగాసం ఈరోజు బాడవాకి పంపించడం జరిగింది. 250 బ్యాగులు ఈ రైతులకి అందరికీ కూడా పంచడం జరుగుతుంది. అదేవిధంగా కనకాలంకలో కూడా పశుగాసం ఇవ్వడం జరిగింది. మన పెదలంక, అదేవిధంగా ఇంకా తొట్టిపాట్ల, లక్ష్మీపాలెం, గంగడపాలెం, వైవీలంక, అదేవిధంగా అభిరాజపాలెం కూడా పంపించడం జరిగింది. ఏం చేతంటే రామానాయుడు గారు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ముందుండే వ్యక్తి. ఆయన గత 22 అంటే 2022లో కూడా మనకు వరదలు వచ్చినప్పుడు పశువుగాసం ఇవ్వటమే కాకుండా ఒట్టిగడ్డి కూడా లేకపోతే ఒట్టిగడ్డి, పచ్చగడ్డి ఉండి వెళ్ళి టాటర్లు పురమాయించి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రైతులకు కూడా ఆయన పంపిణీ చేయడం జరిగింది. ఏం చేద్దంటే అటువంటి నాయకుడు దగ్గర మన అందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఉమ్మడి ప్రభుత్వానికి, ఏది తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా మన నాయకుడు రామానాయుడు గారు నిజంగా ఈ నియోజకవర్గంలో ఈ 11-12 సంవత్సరాల నుంచి ఎంత అభివృద్ధి చేశారనేది మన అందరికీ కూడా తెలుసు. ఏదొచ్చినప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఏదైనా హాస్పిటల్స్ విషయంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒక ఇంటి పెద్దల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చూసుకోవడం, ఈ యొక్క పశువులకు ఏదైతే దానం పంపిణీ చేయమని ఆయన మంత్రి అవడం వల్ల కొంత మీ అందరికీ తెలుసు రాష్ట్రం అంతా కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. కావున ఈ మండల నాయకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడూ కూడా మనం గతంలో ఏ విధంగా మనం కష్టపడి పనిచేసామో ప్రజల పట్ల అదేవిధంగా నేను ఉన్నట్టుగానే భావించి మీరందరూ కూడా ప్రతి గ్రామంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం, ఆ ఆదేశాల మేరకు మేము నాయకులమంతా కూడా మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం, కష్టకాలంలో పాలు పంచుకుంటామని మీకు మాటిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మా పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1320వ రోజు శ్రీ రూపా పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ అతనికి వచ్చి ఇబ్బందా
to you. Happy birthday to you. Happy birthday to you, Rupa. Happy birthday to you. Many happy returns of the Rupa. పేదల ఆకలి తీర్చాలనేటువంటి సంకల్పంతో మన స్థానిక శాసనసభ్యులు మరియు జనవరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారి కృషితో ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుకి 1320 రోజుకి చేరుకుంది. ఈ 1320 రోజులకి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలతోటి ఇది నడుస్తోంది. ఈ రోజున మన దాత ఎవరంటే రూపా గారు విజయవాడ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ ఏర్పాటు చేశారు. రూపా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగించి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ కుటుంబానికి ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. కాదండి ఆవిడ కాకుండా ప్లేట్ ఇవ్వండి. ప్రెగ్నెంట్ ప్లేట్ ఉంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.